ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ. మీట్ అండ్ గ్రీట్ లో భాగంగా కాసేపట్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మెస్సీతో భేటీ కానున్నారు. మెస్సీ, రాహుల్ రాకతో ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అధికారులు. ఇక ఫలక్నుమా నుంచి ఉప్పల్ స్టేడియం వరకు గ్రీన్ ఛాలెంజ్ ఏర్పాటు చేశారు. రాత్రి 7:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టీంతో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెస్సీ టీం ప్రత్యర్థి జట్టు సింగరేణి 9 ఆర్ఆర్ కెప్టెన్ గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. 2500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉండనున్నారు. మెస్సీ కెప్టెన్ గా వ్యవహరించే అపాన్నా మెస్సీ ఆల్ స్టార్స్ టీం సీఎం రేవంత్ రెడ్డి కెప్టెన్ గా సింగరేణి 9 ఆర్ఆర్ టీం తలపడనుంది. గంట పాటు జరిగే మ్యాచ్లో చివరి 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే రెండు టీంల కెప్టెన్లు పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి జెర్సీ నంబర్ 9, మెస్సీ జెర్సీ నంబర్ 10 గా వేసుకోనున్నారు. మెస్సీ టీం 10 మంది అండర్ ప్రివిలేజ్, 5 టాలెంటెడ్ ప్లేయర్లు పాల్గొంటారు. ఇక మ్యాచ్ తర్వాత మెస్సీ పాల్గొనే పెనాల్టీ షూటౌట్ కూడా నిర్వహిస్తారు. ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ. మీట్ అండ్ గ్రీట్ లో భాగంగా కాసేపట్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మెస్సీతో భేటీ కానున్నారు. మెస్సీ, రాహుల్ రాకతో ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అధికారులు. ఫలక్నుమా నుంచి ఉప్పల్ స్టేడియం వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. రాత్రి 7:30 ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టీంతో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెస్సీ టీం ప్రత్యర్థి జట్టు సింగరేణి 9 ఆర్ఆర్ కెప్టెన్ గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. 2500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉండనున్నారు. మెస్సీ కెప్టెన్ గా వ్యవహరించే అపాన్నా మెస్సీ ఆల్ స్టార్స్ టీం సీఎం రేవంత్ రెడ్డి కెప్టెన్ గా సింగరేణి 9 ఆర్ఆర్ టీం తలపడనుంది. గంట పాటు జరిగే ఈ మ్యాచ్లో చివరి 5 నుంచి 10 నిమిషాలు ఈ రెండు టీంలు కెప్టెన్లు పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి జెర్సీ నంబర్ 9, మెస్సీ జెర్సీ నంబర్ 10 వేసుకోనున్నారు. మెస్సీ టీం 10 మంది అండర్ ప్రివిలేజెస్, 5 టాలెంటెడ్ ప్లేయర్లు పాల్గొంటారు. మ్యాచ్ తర్వాత మెస్సీ పాల్గొనే పెనాల్టీ షూటౌట్ కూడా నిర్వహిస్తారు. రైట్, మ్యాచ్ కి సంబంధించిన మరింత సమాచారం ఉప్పల్ స్టేడియం నుంచి సదా మనకు అందిస్తారు. సదా, ఓవర్ టు యు. ఉప్పల్ స్టేడియంలో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య జరగబోయే ఫ్రెండ్లీ మ్యాచ్కి అంతా సిద్ధమైంది. సో ఇప్పటికే ఫ్యాన్స్ అంతా ఒక్కరొక్కరుగా చేరుకుంటున్నారు. సో మనం ప్రజెంట్ ఉప్పల్ స్టేడియం గ్రౌండ్లో ఉన్నాం, చూస్తున్నాం కదా. సో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం 2 గోల్ పోస్టులు ఏర్పాటు చేశారు. సో గ్రౌండ్లో ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి గ్రౌండ్లో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ యూజ్ చేసుకుంటున్నారు. సో క్రికెట్ పిచ్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సో అదర్ సైడ్ వీటిని యూజ్ చేసుకుంటున్నారు. సో ఇప్పటికే ప్రేక్షకులు ఎవరైతే పాసులు కొనుక్కున్నారో వాళ్ళంతా ఒక్కొక్కరుగా వచ్చి చేరుతున్నారు. సో వీళ్ళెవరిని కూడా లోపలికి, అంటే వీళ్ళకు కేటాయించిన సీట్లనే కూర్చొని అందులో నుంచి లోపలికి రాకుండా ఇప్పటికే ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. అలాగే పోలీసులను కూడా ఏర్పాటు చేశారు. సో ఇప్పటికే మంత్రులు ఒక్కరొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. వివిఐపీలు వస్తున్నారు, విఐపీలు వస్తున్నారు. మంత్రులు శ్రీధర్ బాబు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా ఆల్రెడీ వచ్చారు. పోలీసులు, డీజీపీ అలాగే రాజకొండ సిపి ఇలా ఆధ్వర్యంలో ఇక్కడ పూర్తి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మరి కాసేపట్లో, అంటే ఎగ్జాక్ట్లీ 6 o'clockకి ఇక్కడ మ్యూజిక్ కన్సర్ట్ స్టార్ట్ కాబోతుంది. 6 o'clock నుంచి 6 నుంచి అటు ఆల్మోస్ట్ 1 hour 50 minutes, అంటే 7:50 వరకు మ్యూజిక్ కన్సర్ట్ ఉంటుంది. ఆ తర్వాత 7:50కి మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. సో అదొక 10 to 15 minutes సాగుతుంది. సో 8 o'clock 6 minutesకి సీఎం పిచ్లోకి ఎంటర్ అవుతారు. ఆ తర్వాత 8 o'clock 7 minutesకి లయోనెల్ మెస్సీ ఈ పిచ్లోకి ఎంటర్ అవుతారు. ఆ తర్వాత 8 o'clock 8 minutesకి ఇటు లయోనెల్ మెస్సీ అండ్ హానరబుల్ సీఎం బాల్ని డ్రిల్ చేస్తారు. దెన్ 8 o'clock 13 minutesకి పెనాల్టీ షూట్అవుట్ ఉంటుంది. అది అటు లయోనెల్ మెస్సీ చేస్తారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా గ్రౌండ్లోకి ఎంటర్ అవుతారు. సో నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత కిడ్స్ తోటి, ఇక్కడికి వచ్చేటువంటి ఫుట్బాల్ ఆడే కిడ్స్ తోటి గ్రూప్ ఫోటో ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ లయోనెల్ మెస్సీ కానీ వీళ్ళంతా కలిసి రాహుల్ గాంధీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి తోటి ఫోటో ఉంటుంది. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ
పెనాల్టీ షూట్అవుట్ ఉంటుంది. అది 8:33 ఉంటుంది. అటు పెనాల్టీ షూట్అవుట్ 8:33 అటు లియోనెల్ మెస్సీ తోటి ఉంటుంది. సో మొత్తం ఈ ఈవెంట్ అంతా కూడా ఇప్పుడు 6 మ్యూజిక్ కాన్సర్ట్ స్టార్ట్ అయినా కూడా 7:50 ఫుట్బాల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ తర్వాత ఫోటో షూట్అవుట్ కానీ లేకపోతే కిడ్స్ తోటి ఇంటరాక్షన్ కానీ ఇదంతా కూడా ఆల్మోస్ట్ లియోనెల్ మెస్సీ ఒక 1 అవర్ పాటు దీంట్లో స్పెండ్ చేయనున్నారు, గ్రౌండ్లోనే ఉండనున్నారు. సో మనం ఇప్పటికే చూసాం, పొద్దున మార్నింగ్ కోల్కతాలో అటు లియోనెల్ మెస్సీని చూడలేకపోయాం, గ్రౌండ్లో ఎక్కువసేపు లేదని చెప్తూ వాళ్ళంతా కూడా అక్కడ ఫ్యాన్స్ గోల చేశారు. సో అట్లాంటిది లేకుండా ఇక్కడ షెడ్యూల్ని అయితే మళ్ళీ రీషెడ్యూల్ చేశారు. సో ఎక్కడ ఎవరికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే పోలీసులు అలాగే నిర్వాహకులు చెప్తున్నారు. సో అలాగే ఇప్పుడు మనం కింద చూస్తున్నటువంటిది వివిఐపీలకు కూడా స్పెషల్ సీటింగ్ ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నటువంటి ఈ మెరూన్ కలర్ సీటింగ్ అంతా కూడా అటు రేవంత్ రెడ్డి ఫ్యామిలీ అలాగే రాహుల్ గాంధీ ఫ్యామిలీస్ కోసం ఇక్కడ స్పెషల్ సీటింగ్ అరేంజ్ చేశారు. కొంతమంది వివిఐపీల కోసం కూడా ప్రత్యేకంగా సీటింగ్ అరేంజ్ చేశారు. సో ప్రస్తుతానికి అయితే అంతా అనుకున్నట్లే జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు. సో ఫలక్నామా ప్యాలెస్ నుంచి ఇక్కడి వరకు గ్రీన్ ఛానల్ ద్వారా అటు మెస్సీ ఇక్కడికి వస్తాడని చెప్తున్నారు. అలాంగ్ విత్ సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇక్కడికి రానున్నారని అధికారులు అయితే చెప్తున్నారు. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో యాక్చువల్గా ముందు ఇంతకుముందుకున్న షెడ్యూల్ 7 o'clock మ్యాచ్ ఉండే, ఇప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేసి 7:50కి చేశారు. ఆ తర్వాత ఒక ఆల్మోస్ట్ 1 అవర్ పాటు మెస్సీ ఇక్కడే ఉండనున్నాడు. ఫ్యాన్స్ అంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు అని చెప్తున్నారు. సో లియోనెల్ మెస్సీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఆడబోయే మ్యాచ్కి సంబంధించిన ఫుట్బాల్స్ను కూడా ఇప్పుడే గ్రౌండ్కు తీసుకొస్తున్నారు. సో మనం చూడొచ్చు విజువల్స్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఫుట్బాల్స్నే లియోనెల్ మెస్సీ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా వచ్చి ఆడనున్నారు. సో ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సెక్యూరిటీ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేవని చెప్తున్నారు. మొత్తం 450 సీసీ కెమెరాలు గ్రౌండ్లో ఉన్నటువంటి స్టేడియంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సీట్ని జూమ్ చేసి చూసుకునేలా ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే డ్రోన్ కెమెరాస్తో కూడా సెక్యూరిటీ ఉంటుందంటూ పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు. సో కోల్కతాలో రిపీట్ అయినట్టుగా ఇక్కడ జరగకుండా కోల్కతాలో జరిగినట్టుగా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాం. ఏ ఒక్క ప్రేక్షకుడిని కూడా గ్రౌండ్లోకి వెళ్ళనీయకుండా పూర్తి బందోబస్తు ఉంటుందంటూ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సదానందం, V6 న్యూస్, ఉప్పల్ స్టేడియం. ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ. మీట్ అండ్ గ్రీట్ లో భాగంగా కాసేపట్లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మెస్సీతో భేటీ కానున్నారు. మెస్సీ, రాహుల్ రాకతో ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అధికారులు. ఫలక్నుమా నుంచి ఉప్పల్ స్టేడియం వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. రాత్రి 7:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టీంతో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెస్సీ టీం ప్రత్యర్థి జట్టు సింగరేణి 9RR కెప్టెన్ గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. 2500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉండనున్నారు. మెస్సీ కెప్టెన్ గా వ్యవహరించే అపార్నా మెస్సీ ఆల్ స్టార్స్ టీం సీఎం రేవంత్ రెడ్డి కెప్టెన్ గా సింగరేణి 9RR టీం తలపడనుంది. గంటపాటు జరిగే ఈ మ్యాచ్లో చివరి 5 నుంచి 10 నిమిషాలు 2 టీంల కెప్టెన్లు పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి జెర్సీ నంబర్ 9, మెస్సీ జెర్సీ నంబర్ 10 వేసుకోనున్నారు. మెస్సీ టీం 10 మంది అండర్ ప్రివిలేజ్ 5 టాలెంటెడ్ ప్లేయర్లు పాల్గొంటారు. మ్యాచ్ తర్వాత మెస్సీ పాల్గొనే పెనాల్టీ షూటౌట్ కూడా నిర్వహిస్తారు. మెస్సీ స్టే చేస్తున్న ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశామన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ప్యాలెస్ లో 250 మంది మెస్సీని కలుస్తారని చెప్పారు. మెస్సీని కలిసే వారికి QR కోడ్ ఇచ్చామన్నారు. రాహుల్, మెస్సీ, సీఎం ముగ్గురు ఫలక్నుమా ప్యాలెస్ లో 2 గంటలు ఉంటారన్నారు. ఇక బెంగాల్ ఘటన నేపథ్యంలో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశామన్నారు సజ్జనార్. ఇక్కడ బస చేసిన తర్వాత కొన్ని గంటల రెస్ట్ తీసుకుని ఇక్కడి నుంచి ఉప్పల్ స్టేడియంకి బయలుదేరుతారు. మనము అక్కడ RJI ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ దాకా ఫలక్నామా దాకా మొత్తం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మన ట్రాఫిక్ వాళ్ళు ప్లస్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఆఫీసర్సు ఇక్కడ కూడా మీట్ ది కోర్ట్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. సో అక్కడ కూడా దాదాపు 250 మందికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా మనము చాలా నీట్గా వాళ్ళని చెక్ చేసి వాళ్ళు ఒక QR కోడ్ని క్లియర్ అయిన తర్వాతనే మనము లోపల పంపడం జరుగుతుంది. సో వాళ్ళందరూ కలిసి ఇక్కడి నుంచి ఉప్పల్కి బయలుదేరుతున్నారు. ఇక్కడ మనము పక్కద్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఉప్పల్ స్టేడియంలో కూడా అక్కడ మన సిపి రాచకొండ నేతృత్వంలో కూడా చాలా పక్కద్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు.
చాలా అంటే చాలా బందోబస్తు చేయడం జరిగింది. సో పోలీస్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని అందరూ కూడా పాటించాలి. మనకు పోలీస్కు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరూ కూడా సహకరించి ఈ ఒక్క మెస్సీ, ఎందుకంటే చాలా లెజెండ్ ప్లేయరు, ఆయన ఒక ఇక్కడ వచ్చే ఒక హైదరాబాద్ కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసి విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ. మీట్ అండ్ గ్రీట్ లో భాగంగా కాసేపట్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డితో మెస్సీ భేటీ కానున్నారు. మెస్సీ రాహుల్ రాకతో ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఫలక్నుమా నుంచి ఉప్పల్ స్టేడియం వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. రాత్రి 7:30 ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టీంతో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెస్సీ టీం ప్రత్యర్థి జట్టు సింగరేణి 9 ఆర్ఆర్ కెప్టెన్ గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. 2500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉండనున్నారు. మెస్సీ కెప్టెన్ గా వ్యవహరించే అపాన్నా మెస్సీ ఆల్ స్టార్స్ టీం సీఎం రేవంత్ రెడ్డి కెప్టెన్ గా సింగరేణి 9 ఆర్ఆర్ టీం తలపడనుంది. గంట పాటు జరిగే ఈ మ్యాచ్లో చివరి 5 నుంచి 10 నిమిషాలు ఈ రెండు టీంల కెప్టెన్లు పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి జెర్సీ నంబర్ 9, మెస్సీ జెర్సీ నంబర్ 10 వేసుకోనున్నారు. మెస్సీ టీం 10 మంది అండర్ ప్రివిలేజ్, 5 టాలెంటెడ్ ప్లేయర్లు పాల్గొంటారు. ఇక మ్యాచ్ తర్వాత మెస్సీ పాల్గొనే పెనాల్టీ షూటౌట్ కూడా నిర్వహిస్తారు. ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ. మీట్ అండ్ గ్రీట్ లో భాగంగా కాసేపట్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మెస్సీతో భేటీ కానున్నారు. మెస్సీ రాహుల్ రాకతో ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అధికారులు. ఫలక్నుమా నుంచి ఉప్పల్ స్టేడియం వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. రాత్రి 7:30 ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టీంతో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెస్సీ టీం ప్రత్యర్థి జట్టు సింగరేణి 9 ఆర్ఆర్ కెప్టెన్ గా సీఎం రేవంత్ వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. 2500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉండనున్నారు.